క్రీస్తు శిలువ ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేశారు. ఆమెను యాకోబు గారు ఎంతో ప్రేమించారు. యాకోబు వివాహం విషయంలో లాబాను అయిన తన మామ మోసానికి ప్రతిగా మరి ఒక 7 ఏండ్లు రాహేలు నిమిత్తమై యాకోబు గారు కొలువు చేశారు. తరువాత లాబాను తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. కొంతకాలానికి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో తన మంద యొద్ద ఉన్నటువంటి రాహేలు లేయాలను పిలిపించి వారికి దేవుడు చెప్పిన సంగతులన్నీ తెలియపరచగా, దేవుడు నీతో చెప్పినట్లే చేయమని యాకోబు భార్యలిద్దరూ సమ్మతిస్తారు. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను వంటి మీద నెక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులను తన సంపదను తన యావత్తును తీసుకుని ప్రయాణాన్ని చేస్తున్నారు. రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలించింది. ఆ విగ్రహాలను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద ఆమె కూర్చొని కనానుకు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరమున్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడుతూ ఆమె ప్రసవంలో మృతి పొందింది. ఆమె తన జీవితాన్ని జీవము కలిగిన దేవునితో ముందుకు కొనసాగించుకొనక విగ్రహాలను ఆశ్రయించి వాటిని ఆశించి వెంటబెట్టుకుని వస్తూ తన జీవితానికి శాపాన్ని తెచ్చుకుంది. దొంగిలించి అబద్ధము చెబుతూ ఆశీర్వదించిన ప్రజల మధ్యలోనికి వారి మధ్య నివసించుటకు ప్రయాణాన్ని రాహేలు చేస్తున్నారు. మార్గములోనే ఆమె సమాధి చేయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో బేతనియాలో లాజరుతో కలిసి యేసు ప్రభువారు భోజనానికి కూర్చున్నారు. మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుంది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నింపబడిందండి. ఆ మరియను చూస్తున్నటువంటి యూదా ఇస్కరియోతు, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదు అని ఆమెను ప్రశ్నిస్తున్నాడు. అయితే వాక్యం సెలవిస్తుంది, ఇస్కరియోతు యూదా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను అని యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది. అపోస్తులలో అపోస్తులుగా ఎన్నుకోబడినటువంటి యూదా తన బలహీనతను బట్టి డబ్బు దొంగిలించిన కారణాన్ని బట్టి అపవాది యూదాని దేవుని ప్రణాళికలోనికి వెళ్ళనీయకుండా అతని యొక్క ధనాపేక్ష కారణాన్ని బలహీనతగా చేసుకొని యూదాను మరణానికి అప్పగించింది. రాహేలు గృహదేవతలపై మమకారాన్ని పెంచుకొని వాటిని దొంగిలి తన జీవితాన్ని శాపంగా మార్చుకుంది. మన ప్రయాణంలో అపవాది అడుగడుగున అడ్డుపడుతూ దేవుని చిత్తాన్ని మనలో జరిగించకుండా మనతో నిరంతరం వాడు పోరాడుతూ ఉంటాడు. జీవము కలిగినటువంటి దేవుని వాక్కులను ఆధారం చేసుకొని ఆయన యొక్క ఆజ్ఞలను అంగీకరించి దేవుని మాటను బట్టి మనము శ్రద్ధ కలిగి వాక్యానుసారంగా నడవడానికి ప్రయాసపడుతూ మనల్ని మనం సిద్ధపరచుకొని ముందుకు సాగిపోతుంటే మనకు దేవుడు సహాయం చేసి ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపించటానికి ఆయన మనల్ని నడిపించుటకు శక్తివంతుడు. యాకోబుతో రాహేలు దేవుని ప్రజల మధ్యలోనికి వెళ్ళలేకపోయింది. ఆమెకున్నటువంటి ఆ గృహదేవతల యొక్క మమకారాన్ని బట్టి. యూదా అపోస్తులుడుగా ఉండి దేవుని రాజ్యాన్ని ప్రకటించాల్సినటువంటి వ్యక్తి చనిపోయాడు.
అతనికి ఉన్నటువంటి ధనాపేక్షను బట్టి ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవునితో నడుస్తూ వేటిపైన మనం ఆశ కలిగి ఉన్నామో, వీటిని మనం దేవుని కంటే ఎక్కువగా ఆశిస్తున్నామో, వాటిని గౌరవిస్తున్నామో, వాటి ద్వారా మనం దేవుని చిత్తంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. అటువంటి స్థితిలోనికి వెళ్ళకముందే వాక్యానుసారమైనటువంటి దిద్దుబాటు మనం చేసుకొని క్షమాపణతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే దేవుడు వాటి నుంచి విడిపించి క్షమించి మనల్ని ముందుకు నడిపిస్తారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.